చరిత్రలో ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, ప్రవక్తలు వచ్చారు. కాని దేవుడే స్వయంగా ఈ భూమిమీద పుట్టినవారిలో ఇతనికంటే గొప్పవాడు లేడు అని ఒక వ్యక్తి గురించి చెప్పాడు. ఆయన ఒక రాజభవనంలో పెరగలేదు. ఆయన వేసుకున్నవి పట్టువస్త్రాలు కావు. ఆయన తిన్నది రాజభోజనాలు కావు. ఒంటెల రోమాలతో చేసిన ముతకబట్టలు, అడవిలో దొరికే మిడతలు, అడవి తేనె, ఇది ఆయన జీవనశైలి. అయినా సరే ఆయన గొంతు వినడానికి వేలాది మంది ప్రజలు, గొప్ప గొప్ప నాయకులు అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఆయన ఎవ్వరికీ భయపడలేదు. తప్పు చేసిన రాజును నేరుగా నిలదీశాడు. ఆ ధైర్యమే ఆయన ప్రాణాలు తీసింది. ఒక పళ్ళెంలో ఆయన తల నరికి తీసుకురాబడింది. యేసుక్రీస్తు రాక కోసం తన రక్తాన్ని సైతం ధారపోసిన ఆ గొప్ప ప్రవక్త బాప్తిస్మమిచ్చే యోహాను. ఈరోజు వీడియోలో ఒక అద్భుతంగా మొదలై ఒక విషాదంతో ముగిసిన బాప్తిస్మమిచ్చే యోహాను సంపూర్ణ చరిత్రను బైబుల్ ఆధారంగా లోతుగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం దాగి ఉంది. పాత నిబంధన ముగిసిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడటం ఆపేశాడు. దాదాపు 400 సంవత్సరాల నిశ్శబ్దం. ప్రజలు దేవుని స్వరం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సుదీర్ఘమైన ప్రవచన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ దేవుడు తన రక్షణ ప్రణాళికను తిరిగి ప్రారంభించిన అద్భుత ఘట్టమే బాప్తిస్మమిచ్చే యోహాను జననం. లూకాసువార్త 1వ అధ్యాయంలో యూదయ దేశాన్ని హేరోదురాజు పాలిస్తున్న దినాల్లో అబీయా తరగతికి చెందిన జకరియా అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఆయన భార్య ఎలిజబెతు. ఆమె కూడా అహరోను వంశానికి చెందినదే. వారిద్దరూ దేవుని ఆజ్ఞలన్నిటినీ నిష్కలంకంగా గైకొంటూ దేవుని దృష్టిలో అత్యంత నీతిమంతులుగా జీవించారు. కాని వారి జీవితంలో ఒక తీరని రోటు. వారికి గర్భఫలం లేదు. అప్పటికే వారు వృద్ధాప్యానికి చేరుకున్నారు. ఒకరోజు జకరియా తన వంతు చొప్పున దేవుని ఆలయంలోనికి వెళ్లి ధూపం వేస్తుండగా దేవుని దూతయైన గబ్రియేలు బలిపీఠం కుడివైపును ప్రత్యక్షమయ్యాడు. ఆ తేజస్సును చూసి జకరియా భయకంపితుడయ్యాడు. అప్పుడా దూత ఇలా పలికాడు: జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుణ్ణి కనును. అతడికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియూ గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనను. యోహాను జననం కేవలం ఒక వృద్ధ దంపతులకు దేవుడిచ్చిన బహుమానం మాత్రమే కాదు, అది శతాబ్దాల క్రితమే ప్రవక్తలు పలికిన ప్రవచనాల నెరవేర్పు. యెషయా ప్రవక్త యెషయా 43లో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి అని చెప్పిన ఆ అరణ్య ఘోష మరియు మలాకీ 4:5 ప్రకారం యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. రాబోయే ఆ గొప్ప ప్రవక్తే ఈ యోహాను అని దేవుని దూత స్పష్టం చేశాడు. దూత మాటలను జకరియా నమ్మలేకపోయినందుకు అతను ఆ బిడ్డ పుట్టే వరకు మూగవాడిగా ఉండిపోయాడు. యూదయలోని ఒక చిన్న గ్రామంలో వృద్ధురాలైన ఎలీసబెతు దేవుని మహోన్నత కృపతో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్త విని పొరుగువారు బంధుమిత్రులంతా ఆనందంతో వారింటికి చేరుకున్నారు. శిశువు పుట్టిన 8వ రోజున ఆచార ప్రకారం బాలుడికి తండ్రి పేరైన జకరియా పెట్టాలనుకున్నారు. కాని ఎలీసబెతు వారిని అడ్డుకొని, వద్దు, నా కుమారునికి యోహాను అని పేరు పెట్టాలి అని దృఢంగా చెప్పింది. బంధువులలో ఆ పేరు ఎవరికీ లేదని వారు వారించినా ఆమె వినలేదు. చివరకు తుది నిర్ణయం కోసం మూగవాడైన జకరియాను సంజ్ఞలతో అడుగగా అతడొక వ్రాతపలక తెప్పించుకొని దానిపై స్పష్టంగా వాని పేరు యోహాను అని వ్రాశాడు. సంప్రదాయానికి భిన్నంగా దంపతులిద్దరూ అదే పేరు ఖరారు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మరుక్షణమే ఒక మహాద్భుతం జరిగింది.
ఇన్ని నెలలుగా మూతపడిన జకరియా నోరు తెరవబడింది. అతడు వెంటనే దేవుని గొప్పతనాన్ని స్తుతించడం ప్రారంభించాడు. ఆత్మపూర్ణుడై ఒక గొప్ప ప్రవచనం పలికాడు. ఓ బిడ్డా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. దేవుని ప్రజలకు పాపక్షమాపణను ప్రకటించి ప్రభువు మార్గములను సిద్ధపరచుటకు నీవు ఆయనకు ముందుగా నడుస్తువు. అలా దేవుని అత్యున్నతమైన ప్రణాళికలో ఒక వృద్ధురాలి గర్భం నుండి ఒక అద్భుతమైన జ్యోతి లోకంలోకి అడుగుపెట్టింది. ఆ బిడ్డే పెరిగి పెద్దవాడై చరిత్రగతిని మార్చే ఒక బలమైన స్వరంగా మారాడు. యోహాను జననం తర్వాత ఆయన బాల్యం గురించి బైబిల్ మనకు పెద్దగా వివరాలివ్వలేదు. కాని లూకాసువార్త 1:80లో ఒక అద్భుతమైన వచనం రాయబడి ఉంది. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయెల్నకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. ఒక్కసారి ఆలోచించండి. యోహాను తండ్రి జకరియా ఒక గొప్ప యాజకుడు. ఆ యాజకత్వపు హక్కు వారసత్వంగా యోహానుకు కూడా వస్తుంది. ఆయన యెరూషలేములోని మహాదేవాలయంలో సన్నపు నారబట్టలు ధరించి యాజకుడిగా ఎంతో సౌకర్యవంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపొచ్చు. కాని దేవుని పిలుపు వేరుగా ఉంది. దేవుని స్వరము వినాలంటే లోకపు సందడికి దూరంగా వెళ్లాలని యోహాను గ్రహించాడు. అందుకే ఆయన ఎంచుకున్న మార్గం యూదయ అరణ్యం. అక్కడ ఆయన జీవనశైలి ఏమాత్రం సాధారణమైనది కాదు. ఆయన దుస్తులు పట్టు వస్త్రాలు కావు. దేవుని వాక్యం మత్తయి 3:4 సెలవిస్తోంది. ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు. అడవి తేనెయు మిడతలును అతనికి ఆహారము. పాత నిబంధనలోని 2 రాజులు 1:8 చదివితే దేవుని గొప్ప ప్రవక్తయైన ఏలియా వేషధారణ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. యూదులకు పాత నిబంధన బాగా తెలుసు. అరణ్యంలో ఒంటెల రోమాలతో తోలుదట్టితో ఉన్న యోహానును చూడగానే శతాబ్దాల క్రితం దేవునికోసం అగ్నిలా మండిన ఏలియా మళ్లీ వచ్చాడని ఇజ్రాయేలీయులు ఆత్మలో గ్రహించారు. తన్ను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకున్న ఒక సజీవ యాగం యోహాను. అరణ్యంలో దేవునిచేత చెక్కబడిన యోహాను సరైన సమయం రాగానే తన గొంతు విప్పాడు. ఆ గొంతు అరణ్యంలో ఒక సింహం గర్జించినట్లుగా పాపంలో నిద్రపోతున్న ఇశ్రాయేలు జాతిని మేల్కొల్పింది. ఆయన ప్రకటించిన ప్రధాన సందేశం ఒక్కటే. మత్తయి 3:2లో పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి. యెషయా ప్రవక్త ముందే చెప్పినట్లుగా యెషయా 43లో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. ఆయనే. ఆయన ప్రసంగాల్లో ప్రజలను మెప్పించే మృదువైన మాటలు లేవు. పాపం మీద రాజీలేని ఒక దైవిక ఉగ్రత ఉంది. ఆయన వాక్యం వినడానికి యెరూషలేము నుండి యూదయ దేశమంతటి నుండి జనాలు అరణ్యానికి పరుగులు తీశారు. వారు తమ పాపాలను ఒప్పుకుంటూ యోర్దాను నదిలో ఆయన చేత బాప్తిస్మం పొందారు. మార్కు 1:4-5లో బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరునూ యెరూషలేము వారందరునూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. పాత నిబంధన కాలంలో అన్యులు యూదామతంలోకి మారడానికి బాప్తిస్మం తీసుకునేవారు. కాని మొట్టమొదటిసారిగా దేవుని ప్రజలైన యూదులే తమ పాపాలను ఒప్పుకుంటూ మారుమనస్సు బాప్తిస్మం తీసుకోవడం చరిత్రలో ఒక అద్భుతం. ఇదే సమయంలో సమాజంలో గొప్ప భక్తిపరులుగా చలామణి అవుతున్న ఫరిసయ్యులు, సద్దూకయ్యులు అక్కడికి వచ్చారు. వారిని చూసి యోహాను భయపడలేదు, వాళ్లను గౌరవించలేదు. ముఖం మీదే నేరుగా నిలదీశాడు. మత్తయి 3:7 సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మేము అబ్రహాము పిల్లలం, మాకేం కాదు అనే గర్వంతో ఉన్న ఆ మతనాయకులతో, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు. గొడ్డలి అప్పుడే చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని తీవ్రంగా హెచ్చరించాడు. అంతేకాదు, తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. మత్తయి 3:11 అని సాక్ష్యమిచ్చాడు.
పాపపు ఊబిలో కూరుకుపోయిన సమాజాన్ని మేల్కొల్పి క్రీస్తు రాకడ కోసం వారి హృదయాలను ఒక చదునైన దారిలా సిద్ధం చేశాడు యోహాను. యేసు గలిలయ నుండి యోర్దాను నది దగ్గరకు బాప్తిస్మమిచ్చు యోహాను వద్దకు వచ్చాడు. ఆయనను చూడగానే యోహానుకు ఒక వింత అనుభూతి కలుగుతుంది. తనకంటే శక్తిమంతుడైన వాడు వస్తున్నాడని గ్రహించిన యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనయ్యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని అభ్యంతరం చెప్పాడు. మత్తయి 3:14. ఇది అబ్రహాము సంతతికి మరియు ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేసిన మెస్సీయను యోహాను గుర్తించిన మొదటి సందర్భం. దీనికి సమాంతరంగా మార్కు 1:7లో యోహాను ఆయన చెప్పులవారును విప్పుటకు కూడా తాను పాత్రుడును కానని చెప్పడం మనం చూడవచ్చు. అయితే యేసు ఆయనతో, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తూ ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది అని సెలవిచ్చాడు. 2 కొరింథీయులకు 5:21. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను. యేసు పాపులైన మనతో తనను తాను ఏకం చేసుకోవడమే ఈ నీతిని నెరవేర్చడం. రోమా 5:19. ఒక మనుష్యుని విధేయత వలన అనేకులు ఏలాగు నీతిమంతులుగా చేయబడుదురో, మొదటి ఆదాము చేసిన అవిధేయతను సరిదిద్దడానికి రెండవ ఆదాముగా వచ్చిన యేసు తండ్రి చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించాడు. ధర్మశాస్త్రం కోరే ప్రతి నీతిని ఆయన అక్షరాలా నెరవేర్చాడు. దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడిన యోహాను వెంటనే అంగీకరించి యేసుకు నీటిలో బాప్తిస్మమిచ్చాడు. యేసు నీళ్లలో నుండి బయటకు రాగానే ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురము వలె దిగి యేసు మీదకు రావడం యోహాను కండులారా చూశాడు. ఇది యెషయా 11:2లోని ప్రవచనాన్ని గుర్తుచేస్తుంది. ఇక్కడ యెహోవా ఆత్మ ఆయన మీద నిలుస్తుందని ముందుగానే చెప్పబడింది. ఆ వెంటనే ఆకాశం నుండి ఒక గంభీరమైన స్వరం వినిపిస్తుంది. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను. మత్తయి 3:17. ఈ మాటలు కీర్తనలు 2:7. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. మరియు యెషయా 42:1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరుచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును. వచనాల నెరవేర్పుగా ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు స్వయంగా సాక్ష్యం ఇవ్వడం ద్వారా యేసు దైవత్వాన్ని ధృవీకరించాడు. బాప్తిస్మం పొందిన మరుసటి రోజు యోహాను తన శిష్యులతో కలిసి ఉండగా యేసు తనవైపు రావడం చూసి, ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు. యోహాను 1:29. ఇది పాత నిబంధనలోని బలి అర్పణలకు ముగింపుగా ఇశ్రాయేలీయుల చరిత్రలో పాపపరిహారాంతం గొర్రెపిల్లను అర్పించడం ఒక ఆచారంగా ఉండేది. ఐగుప్తు నుండి విడుదల పొందే సమయంలో పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా మరణదూత నుండి వారు ఎలా రక్షించబడ్డారో మనకు తెలుసు. నిర్గమకాండము 12:13లో, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేనా రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడుచేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. యెషయా 53:7లో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. చెప్పబడిన వధకు తేబడిన గొర్రెపిల్ల యేసేనని స్పష్టం చేస్తుంది. యోహాను తన సాక్ష్యాన్ని కొనసాగిస్తూ, తాను మొదట ఆయనను ఎరుగకపోయినా నీళ్లలో బాప్తిస్మమివ్వమని పంపిన దేవుడు తనకొక గుర్తు చెప్పాడని, ఆత్మ ఎవరిమీద దిగి నిలుచుట నీవు చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు అని దేవుడు చెప్పిన మాట నెలవేరిందని, పరిశుద్ధాత్మ ఆయనపై నిలిచి ఉండటం చూశాను గనక ఈయనే దేవుని కుమారుడు అని సాక్ష్యమిస్తున్నానని యోహాను సగర్వంగా ప్రకటిస్తాడు. యోహాను 1:34. ఇది అపస్తులుల కార్యములు 1:5లో, యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెనుగాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అని యేసు చెప్పిన మాటలకు పునాదిగా నిలుస్తుంది. బాప్తిస్మం జరిగిన మరుసటి రోజు బాప్తిస్మమిచ్చు యోహాను తన 2 శిష్యులతో నిలబడి ఉండగా యేసు ఆ దారిన వెళ్లడం చూస్తాడు. అప్పుడాయన మళ్లీ, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యమిస్తాడు. ఆ మాట వినగానే అంద్రేయతో పాటు మరో శిష్యుడు తమ గురువును విడిచిపెట్టి యేసును వెంబడించడం ప్రారంభిస్తారు.
తన సొంత అనుచరులను మెస్సియా వైపు నడిపించిన నిస్వార్థ మార్గదర్శిగా యోహాను ఇక్కడ కనిపిస్తాడు. కొద్ది రోజుల తర్వాత యోహాను శిష్యుల్లో ఒక రకమైన ఆందోళన, అసూయ మొదలవుతాయి. వారు యోహాను దగ్గరకు వచ్చి, బోధకుడా, యోర్దాన్ అవతల నీతో ఉన్నవాడు ఇప్పుడు బాప్తిస్మమిస్తున్నాడు, అందరూ ఆయన యొద్దకు వెళ్ళుచున్నారు అని ఫిర్యాదు చేస్తారు. యోహాను 3:26. లోకరీత్యా ఏ నాయకుడైనా తన ప్రాముఖ్యత తగ్గుతుంటే బాధపడతాడు. కాని యోహాను ఏమాత్రం తొణకలేదు. నేను క్రీస్తును కాను, ఆయన కంటే ముందుగా పంపబడినవాడనని నేను చెప్పిన దానికి మీరే సాక్షులు అని తన పరిమితిని స్పష్టం చేస్తాడు. యోహాను తన స్థితిని వివరించడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతాడు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినుచున్న అతని స్నేహితుడు షోష్బెన్ మిక్కిలి సంతోషించును. ఆనాటి యూద వివాహ ఆచారాల ప్రకారం ఈ స్నేహితుడు పెండ్లి ఏర్పాట్లు చూస్తూ పెండ్లి కుమారుడు వచ్చే వరకు పెండ్లి కుమార్తెను కాపాడి చివరకు ఆమెను వరుడికి అప్పగించి పక్కకు తప్పుకుంటాడు. యోహాను తనను తాను ఆ స్నేహితుడిగా, యేసును పెండ్లి కుమారుడిగా, ప్రజలను పెండ్లి కుమార్తెగా పోల్చాడు. బైబిల్ అంతటా యేసును పెండ్లి కుమారుడిగా, విశ్వాసులను పెండ్లి కుమార్తెగా పోల్చడం మనం చూడవచ్చు. 2 కొరింథీయులకు 11:2. అపోస్తలుడైన పౌలు కూడా విశ్వాసులను పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని కోరుకుంటాడు. ప్రకటన 19:7. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అని పరలోకపు ఉత్సవాన్ని ప్రకటిస్తుంది. చివరగా యోహాను చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని పలుకుతాడు. ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది. తన ప్రజాదరణ తగ్గుతున్నా క్రీస్తు మహిమ పెరుగుతుంటే తన సంతోషం పరిపూర్ణమైందని యోహాను చాటి చెప్పాడు. నిజమైన సేవకుడి లక్షణం తనను తాను హెచ్చించుకోవడం కాదు, ప్రజల దృష్టిని దేవునివైపు మళ్లించడమేనని యోహాను నిరూపించాడు. యోహాను పరిచర్య కేవలం అరణ్యానికే పరిమితం కాలేదు. అది పాపపు పునాదుల మీద కట్టబడిన రాజకోటలను సైతం గడగడలాడించింది. బాప్తిస్మమిచ్చే యోహాను జీవితంలో అత్యంత శక్తివంతమైన మరియు ఉద్వేగభరితమైన ఘట్టం హేరోదురాజును నిలదీయడం. సత్యం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన ముఖస్థుతి చేయలేదు, ప్రాణభయంతో వెనకడుగుమేలేదు. ఆ రోజుల్లో గలిలయ మరియు పెరయ ప్రాంతాలను పాలిస్తున్న రాజు హేరోదు అంతిపస్. అతడు అధికారమదంతో ఒక ఘోరమైన పాపానికి వడిగట్టాడు. తన సొంత సహోదరుడైన ఫిలిప్పు జీవించి ఉండగానే అతని భార్య అయిన హేరోదియాను మోహించి అక్రమంగా ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. ఇది ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రానికి బహు వ్యతిరేకమైన అసహ్యమైన పాపం. ధర్మశాస్త్రం ఏం చెబుతోంది? లేవియాకాండము 18:16. నీ సహోదరుని భార్య మానాఛాదనమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. లేవియాకాండము 20:21. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనిన ఎడల అది హేయము, వాడు తన సహోదరుని మానాఛాదనమును తీసెను, వారు సంతానహీనులై ఉందరు. రాజు చేసిన ఈ పాపాన్ని చూసి రాజ్యంలో ఉన్న అధికారులందరూ మౌనంగా ఉండిపోయారు. మతనాయకులైన ఫరిసేయులు కూడా ప్రాణభయంతో నోరు మెదపలేదు. కాని దేవుని కోసం అగ్నిలా మండుతున్న అరణ్యసింహం యోహాను ఊరుకోలేదు. దేవుని వాక్యాన్ని పట్టుకుని నేరుగా రాజభవనంలో అడుగుపెట్టాడు. సింహాసనం మీద ఉన్న రాజు కళ్లలోకి సూటిగా చూసి, నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదు, మత్తయి 14:4 అని ముఖం మీదే గర్జించాడు. యోహాను పలికిన ఆ నిఖార్సైన సత్యం ఒక కత్తిలాగా హేరోదియ గుండెల్లో గుచ్చుకుంది. ఆమె తన పరువు పోయిందని యోహాను మీద తీవ్రమైన పగ పెంచుకుంది. ఎలాగైనా ఆ ప్రవక్త ప్రాణాలు తీయాలని పథకం వేసింది. హేరోదియ అతని మీద పగపెట్టి అతని చంపింపగోరెనుగాని ఆమె చేతగాకపోయెను. మార్కు 6:19. కాని రాజు హేరోదుకు ఒకవైపు కోపం ఉన్నా మరోవైపు యోహానంటే విపరీతమైన భయం ఉండేది. ఎందుకంటే యోహాను ఒక నీతిమంతుడని, దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధుడని హేరోదుకు లోపల బాగా తెలుసు. అంతేకాదు, యోహానుకు ఇశ్రాయేలీయుల ప్రజల్లో ఉన్న విపరీతమైన ఆదరణ చూసి అతన్ని చంపితే ఎక్కడ తిరుగుబాటు వస్తుందో అని రాజు భయపడ్డాడు. అతడు ఇతని చంపగోరెనుగాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను. మత్తయి 14:5. ఇక్కడ మనకు 1 రాజులు 18:17-18 గుర్తుకు వస్తుంది. ఏలియా ప్రవక్త ఆహాబు రాజును చూసి, ఇశ్రాయేలీయులను శ్రమపెట్టువాడవు నీవే అని నిలదీస్తాడు. యోహాను రెండవ ఏలియాగా పిలువబడటానికి ఈ సాహసమే కారణం.
హేరోదియ ఒత్తిడికి తలొగ్గిన రాజు యోహానును చంపలేక, దేవుని వాక్యం భరించలేక చరిత్రకారుల ప్రకారం మృతసముద్రం దగ్గర ఉన్న అత్యంత భయంకరమైన మకైరస్ అనే కోటలోని చీకటి కారాగారంలో బంధించాడు. స్వేచ్ఛగా అరణ్యాల్లో తిరుగుతూ దేవుని మార్గాన్ని సిద్ధం చేసిన ఆ గొప్ప ప్రవక్త గొంతును ఇప్పుడు ఇనుప సంకెళ్లతో అదిమిపెట్టాలని లోకం ప్రయత్నించింది. కాని చీకటి చెరసాలలో ఉన్నా సరే యోహాను విశ్వాసం ఏమాత్రం సడలలేదు. చీకటి కారాగారంలో ఉన్నప్పుడు తన మరణం సమీపించిందని గ్రహించిన యోహానుకు ఒక చిన్న సందేహం కలిగింది. ఆయన తన శిష్యులను యేసు దగ్గరకు పంపి, రాబోవు వాడవు నీవేనా, లేక మేము మరియొకని కొరకు కనిపెట్టవలనా అని అడిగించాడు. యేసు అతనికి అద్భుతమైన సమాధానమిస్తూ, తాను చేస్తున్న కార్యాలను, అంటే గ్రుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. వీరు వెళ్లి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. మత్తయి 11:4-5. యూదు చరిత్రకారుడు జోసిఫస్ తన గ్రంథంలో ఈ విషయాన్ని ధృవీకరించాడు. హేరోదు యోహానును చంపడానికి ప్రధాన కారణం యోహానుకు ఉన్న ప్రజాదరణ చూసి ఎక్కడ తిరుగుబాటు జరుగుతుందో అని భయపడటమే అని జోసిఫస్ పేర్కొన్నాడు. ఆయన యోహానును మఖైరస్ అనే దుర్గంలో బంధించినట్లు చరిత్ర చెబుతోంది. ఒకరోజు హేరోదు పుట్టిన దినోత్సవం రానే వచ్చింది. ఆ దినమున రాజు తన అధికారులకు, సహస్రాధిపతులకు, గలిలయలోని గొప్ప గొప్ప నాయకులందరికీ ఒక విలాసవంతమైన విందును ఏర్పాటు చేశాడు. ఆ విందులో మద్యం ఏరులై పారుతోంది. అప్పుడు హేరోదియ కుమార్తె, చరిత్రకారుల ప్రకారం ఈమె పేరు సలోమే, లోపలికి వచ్చి అందరి ముందు అత్యంత ఆకర్షణీయంగా నాట్యం చేసింది. మత్తులో ఉన్న రాజు ఆ నాట్యానికి ఎంతో సంతోషించి ఒక ఘోరమైన అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడు. అందరి ముందు ఆ చిన్నదానితో, నీకేమి కావలెనో అడుగుము, నా సగరాజ్యమైనను నీకిచ్చెదను అని దేవుని నామమున ప్రమాణం చేశాడు. బైబిల్ మనల్ని ఏమని హెచ్చరిస్తోందంటే, ప్రసంగి 5:2, దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము. సామెతలు 29:25, భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును. హేరోదు దేవునికి భయపడలేదు, కాని తన చుట్టూ ఉన్న మనుష్యులకు, తన పరువుకు భయపడి ఒక ఉరిలో చిక్కుకున్నాడు. ఆ చిన్నది వెంటనే బయటకు వెళ్లి, నేనేమి అడగాలి అని తన తల్లి అయిన హేరోదియను అడిగింది. నెలల తరబడి పగతో రగిలిపోతున్న ఆ పాపాత్మురాలికి అవకాశం దొరికింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బాప్తిస్మమిచ్చు యోహాను తల అని చెప్పింది. ఆ చిన్నది పరిగెత్తుకుంటూ రాజు వద్దకు వచ్చి, బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఒక పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకిప్పించవలనని కోరుచున్నాను. ఈ మాట వినగానే దర్బార్లో నిశ్శబ్దం అలుముకుంది. రాజు బహు దుఃఖపడ్డాడు. తన సొంత పాపాన్ని, తప్పును ఎత్తిచూపినవాడైనా యోహాను దేవుని ప్రవక్త అని రాజుకు తెలుసు. కాని తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూర్చొనియున్న అధికారుల నిమిత్తమును ఆ కోరికను నిరాకరించలేకపోయాడు. వెంటనే రాజు ఒక భటునికి ఆజ్ఞాపించి కారాగారంలోనికి పంపాడు. ఆ చీకటి గదిలో తలుపులు తెరుచుకున్నాయి. ఖడ్గం దూయబడింది. మరణానికి ఏమాత్రం భయపడని ఆ దైవజనుడు దేవుని నీతి కోసం తన ప్రాణాన్ని సంతోషంగా అప్పగించాడు. కత్తివేటుకు దేవుని గొంతుకగా మారిన ఆ గొప్ప ప్రవక్త శిరస్సు ఖండించబడింది. ప్రభువు మార్గాన్ని సిద్ధం చేసిన ఆ దైవజనుడి శిరస్సును ఒక రక్తపు పళ్ళెములో పెట్టి ఆ చిన్నదానికి అప్పగించారు. ఆమె దానిని తీసుకెళ్లి తన తల్లికిచ్చింది. అంతటి గొప్ప దైవజనుడి జీవితం ఒక చీకటి జైలులో అన్యాయంగా ముగిసిపోయింది. ఈ వార్త విన్న యోహాను శిష్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వచ్చి పళ్ళెములో ఉన్న తలను, మొండెమును ఎత్తుకొనిపోయి అత్యంత విషాదంలో సమాధి చేశారు. ఆ తర్వాత వారు వెళ్లి ఆదుకోగల ఏకైక ఆశ్రయమైన యేసుక్రీస్తుకు ఈ వార్తను తెలియచేశారు. తన ప్రియమైన ప్రవక్త మరణవార్త విన్నప్పుడు యేసుక్రీస్తు ఎంతో కలవరపడి పడవెక్కి అరణ్యములోనికి ఏకాంతముగా వెళ్లాడు. మత్తయి 14:13. ఆ తరువాత దేవుని రాజ్యంలో యోహాను స్థానం ఎంత గొప్పదో వివరిస్తూ యేసుక్రీస్తు స్వయంగా ఒక అద్భుతమైన సాక్ష్యమిచ్చాడు. బైబిల్ చరిత్రలోనే అదొక సువర్ణాధ్యాయం. యేసు జనసమూహములతో యోహానును గూర్చి ఇలా మాట్లాడటం ప్రారంభించాడు. మీరు ఏమి చూడటానికి అరణ్యానికి వెళ్లారు? గాలికి కదిలే రెల్లునా? సన్నపు బట్టలు ధరించుకున్న వ్యక్తినా? సన్నపు బట్టలు ధరించుకున్నవారు రాజభవనాల్లో ఉంటారు కదా. మరి మీరెందుకు వెళ్లారు? ఒక ప్రవక్తను చూడటానికా? అవును, ప్రవక్త కంటే గొప్పవాడని మీతో చెబుతున్నాను.
యోహాను తన జీవితంలో ఏ అద్భుతాలు చేయలేదు, సముద్రాన్ని పాయలుగా చేయలేదు, చనిపోయిన వారిని బ్రతికించలేదు. కాని యోహాను మాత్రం దేవుని గొర్రెపిల్లను స్వయంగా తన చేతులతో తాకి బాప్తిస్మమిచ్చే గొప్ప భాగ్యాన్ని పొందాడు. యేసు ఈ మాట చెబుతూ మలాకీ 3:1లోని ప్రవచనాన్ని గుర్తుచేశాడు. ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరుచును అని ఎవరిని గూర్చి వ్రాయబడెనో అతడే ఇతడు. అలా చెబుతూ సృష్టికర్తయైన యేసుక్రీస్తు ఒక సామాన్య మానవుని గురించి ఈ భూమిమీద ఎవరికీ ఇవ్వనంతటి అత్యున్నతమైన సాక్ష్యాన్ని ఈ విధంగా ప్రకటించాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. మత్తయి 11:11. ఒక మనిషికి సాక్షాత్తు దేవుడు ఇవ్వగలిగిన అతి పెద్ద ప్రశంస ఇది. అరణ్యంలో ఒంటరిగా అడుగుపెట్టిన ఆ ప్రవక్త దేవుని హృదయంలో అత్యున్నత సింహాసనాన్ని సంపాదించుకున్నాడు. ప్రకటన 2:10లో దేవుడు చెప్పినట్లు, ఇదిగో, మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటమిచ్చెదను. యోహాను రాజు కత్తిదెబ్బకు భయపడక మరణం వరకు నమ్మకంగా నిలిచి పరలోకంలో ఆ జీవకిరీటాన్ని పొందుకున్నాడు. యోహాను బాప్తిస్ముడి జీవితం ఈరోజు మనకు ఒకటే నేర్పుతోంది. దేవుని కోసం నిలబడాలంటే ధైర్యం కావాలి. లోకం మనల్ని మెచ్చుకోవాలని కాదు, భల నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మనల్ని మెచ్చుకునేలా బ్రతకాలి. ప్రజలు మనల్ని విదిచిపెడుతున్నా, తన పేరు కనుమరుగవుతున్నా ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది అని చెప్పిన యోహాను బాప్తిస్ముడి వినయం, ఆత్మీయ తెగువ ఈరోజు మనందరికీ కావాలి. మన జీవితం కూడా క్రీస్తు రాకడ కోసం ఇతరులను సిద్ధపరిచేదిగా ఉండాలి. నిజమైన ఆత్మీయత అంటే మనల్ని మనం తగ్గించుకుంటూ క్రీస్తును హెచ్చించడమే. ఈ రోజు నుండే మన ప్రతి ఆలోచన, మాట మరియు ప్రవర్తన ద్వారా దేవుని నామాన్ని మాత్రమే మహిమపరచాలని తీర్మానించుకుందాం. మన చుట్టూ ఉన్నవారికి క్రీస్తు వెలుగుని చూపే దీపాలుగా మారుదాం. దేవుడు మీ దీవెనకరమైన ప్రయాణంలో తోడై ఉండునుగాక. ఆమేన్.